నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. పాత బస్తీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. హైదరాబాద్ పాత బస్తీ అంటేనే రద్దీ వ్యాపారాల హబ్. కానీ ఇప్పుడు అక్కడ వ్యాపారాల కంటే ఎక్కువగా పోలీసుల మెరుపు దాడులే చర్చనీయాంశంగా మారాయి. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతోని నగర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 100 yards లోపల ఉన్న పాన్ షాప్స్ పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బంది, మన హెచ్న్యూ ఆఫీసర్సు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్సు, లోకల్ డీసీపీసు, లోకల్ ఆఫీసర్సు, మన సిఆర్ ఆఫీసర్సు, అట్లానే జిహెచ్ఎంసి మరియు రెవెన్యూ ఆఫీసర్స్ కలిసి ఈరోజు దాదాపు 558 పాన్ షాప్స్ పైన, దాదాపు 500 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఒక 100 yardsలో ఈ షాపు ఓనర్స్ అందరూ కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. కోప్టా యాక్ట్ కింద, జేజే యాక్ట్ కింద 100 yards లోపల ఎటువంటి టొబాకో ప్రొడక్ట్స్ని, తంబాకు ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. తెలిసి కూడా చాలామంది ఈ ఒక టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మనం కూడా గత ఒక వారం రోజు నుంచి మన స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్సు, హెచ్న్యూ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ పిల్లలు తీసుకుంటున్న టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, సిగారెట్స్ కావచ్చు, ఈ పాన మసాలా కావచ్చు, అది అంతా మనము క్యాప్చర్ చేయడం జరిగింది, చూడడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో కూడా ఆ వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే టొబాకో అంటే నికోటిన్ ఏముంది, అది గేట్వే డ్రగ్ అంటారు. పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇది అలవాటయ్యి ముందు వాళ్ళు డ్రగ్స్కి అలవాటయ్యే బానిసమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సర్వేస్ కూడా, రీసెర్చ్ కూడా చెప్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పిల్లలు బాగుండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ఒక రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా మనకు ఎక్కడెక్కడ మనం రేడ్ చేసినా అక్కడ సిగరెట్ ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ కూడా దొరకడం జరిగింది. వాళ్ళపైన కోప్టా, జేజే యాక్టు వాళ్ళందరిపైన కూడా మనం కట్టడం జరిగింది. ఈ ఒకలో మన హైదరాబాద్ నగర పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మన హెచ్న్యూ తరఫు నుంచి వైభవ్, ఆనే టీమ్స్ గత ఒక వారం నుంచి బాగా సర్వే చేసి మన అన్ని ఎక్కడెక్కడ జరుగుతున్న పైన కూడా మనము ఈ యొక్క రేడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే శైక్షణిక ఇయర్లో, ఎడ్యుకేషనల్ ఇయర్లో కూడా ఇదే ఉక్కుమాదం మోపుతాను. యాజమాన్యాలతో కూడా మాట్లాడతాను. వాళ్ళు కూడా మనకు చెప్పాల్సి వస్తుంది, నిఘా పెట్టాల్సి వస్తుంది. దగ్గర ఎవరు కూడా షాప్స్ పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. పోలీస్ కూడా, మనం కూడా ఈ వచ్చే రోజు అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తాను. ఇంకా వాళ్ళు మళ్ళీ చేస్తే వాళ్ళపైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. నేను ఈ పాన్ షాప్ ఓనర్స్ కూడా కోరుతున్నాను, వాళ్ళ యాజమాన్యాలు కూడా కోరుతున్నాను, స్కూల్ దగ్గర ఇలాంటి తంబాకు ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడానికి లేదు. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఉంటారు, మా పిల్లలు కూడా ఉంటారు, చాలామంది పిల్లలు వస్తుంటారు. సో వాళ్ళు మళ్ళీ అలవాటు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఎవరు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. అమ్మితే చాలా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా ఉక్కుపాతంతో వాళ్ళు డీల్ చేస్తుంది. స్ట్రింజెంట్ యాక్షన్ చేస్తాను. తర్వాత అవసరమైతే కూడా వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టడం జరుగుతుంది. పాత బస్తీలోని పాన్ షాప్లపై పోలీసులు ఏకకాలంలో చేసిన దాడులు స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ దాడుల వెనుక ఉన్న అసలు కథేంటి, పోలీసులు ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు అన్నది ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గత కొంతకాలంగా అందుతున్న సమాచారం ఆధారంగా పక్కా ప్లాన్ తో పాన్ షాప్లపై విరుచుకుపడ్డారు. పాత బస్తీలోని ప్రధాన కూడళ్లలో ఉన్న లను టార్గెట్ చేస్తూ ఏకకాలంలో దాడులు జరగడం పాత బస్తీ వ్యాపారులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. చాలా మంది పాన్ షాప్ల ముసుగులో నిషేధిత మాదక ద్రవ్యాలు, ఇతర అనుమతి లేని పొగాకు ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు పోలీసులకు అందాయి. ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించేలా ఈ అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆపరేషన్ క్లీన్ చేపట్టారు. దాడుల సమయంలో దుకాణాల్లోని ప్రతి మూలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ దొరికిన అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల నిషేధిత గుట్కా, ఇతర
నషాలు ప్యాకెట్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. దుకాణాల యజమానులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలు దొక్కి యువత ఆరోగ్యంతో చెలగాటమాడుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక్క రోజుతో ముగిసే వ్యవహారం కాదు. అక్రమ విక్రయాలను పూర్తిగా అరికట్టే వరకు పాత బస్తీలోనే కాదు, నగర వ్యాప్తంగా ఇటువంటి మెరుపు దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని పోలీసులు తేల్చి చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, లైసెన్సులు రద్దు చేసే వరకు వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. సో పాన్ షాపుల యజమానులారా, ఇప్పటికైనా మేలుకోండి. అక్రమాలకు స్వస్తి పలకండి. లేదంటే మీ దుకాణాలే మీకు చిక్కుల్లో పడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.